వెల్కమ్ టు టీజీ న్యూస్. నా పేరు భవ్యశ్రీ. ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికలకు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తం. ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్లు రొనాల్డ్ రోజ్, శ్వేతా మహంతి, వెంకట్రావు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో మావోయిస్ట్ పేర్లతో లేఖల కలకలం. విచారణ చేపట్టిన పోలీసులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదలైన పార్లమెంట్ ఎన్నికల సందడి. 2 స్థానాలలో పోటీకి సై అంటున్న ఆయా పార్టీలు. పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అధికార యంత్రాంగం ముందుగానే సమాయత్తమవుతుంది. మహబూబ్ నగర్, నారాయణపేట్ జిల్లాల కలెక్టర్లు రొనాల్డ్ రోజ్, వెంకట్రావుల అధ్యక్షతన జిల్లా సెక్టరల్ మరియు అన్ని మండలాల తహసీల్దార్లు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ అధికారులకు ఎన్నికల నిర్వహణ, పోలింగ్ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల నిర్వహణపై ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారులంతా సమర్థవంతంగా ఎదుర్కొని ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఎన్నికలను సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రొనాల్డ్ రోజ్ కోరారు. Before that, I need the details. How many of them have sent the sector officers details? Your message. Okay. Sir, this meeting Rakamundu, I have requested every one of you, but still I have not received for POs, APOs. 24th will be one-day program. It's not for it's a program. OPOs under the attendance kosam ani 24th రోజు రమ్మంటాం. ఈసారి పోయినసారి కన్నా ఒక తేడా ఉంది. ఏంటంటే వీవీ ప్యాడ్స్ లో we have got the older version. That means we'll be having BSDUs అని ఉంటది, డిస్ప్లే యూనిట్ ఒకటి ఉంటది. Except for those sector officers who are working in Shadnagar, where they will be getting M3 machines. Shadnagar లో పనిచేసే సెక్టర్ ఆఫీసర్స్ కు పాత మెషిన్సే ఉంటాయి. So that when we give training also, there will be a little bit of difference between the training given to the presiding officers and polling officers of Shadnagar and the presiding officers and polling officers of other election duty certificate ante instead of postal ballot a certificate istam. ఆ సర్టిఫికేట్ కు ఒక పోలింగ్ స్టేషన్ కూడా ఇస్తాం. మోస్ట్లీ వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో పోలింగ్ స్టాఫ్ ఆ పోలింగ్ స్టేషన్ నంబరే దాంట్లో ఉంటుంది. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడే మెషిన్లోనే ఓట్ వేయవచ్చు. వాళ్ళు ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళు పనిచేయాలి. వాళ్ళు ఓటు ఉన్న పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి ఈడీసీ ఇస్తాం. దానికి సమ్ స్టాఫ్ వాళ్ళ ఓటు మైట్ బి హైదరాబాద్లో ఉంటుంది, నల్గొండలో ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్. ఫర్ ఆల్ అదర్స్ ఇంక్లూడింగ్ యూ, బికాస్ మీ సెక్టార్లోనే మీరు ఉంటారు, మీ ఓటు ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ లోపలనే ఉంటే వీ విల్ అసైన్ యూ వన్ పోలింగ్ స్టేషన్. మీ ఆ పోలింగ్ స్టేషన్ ఎప్పుడు వెళ్తున్నారో అప్పుడు వెళ్ళి ఓటు వేయించుకోవచ్చు. సో ఆ ఈడీ సర్టిఫికేట్ సంబంధించిన దీంట్లో ఉందా నాకు తెలియదు. దట్ మీన్స్ ఐ విల్ హావ్ టు చేంజ్ దట్. సో ఇక వనపర్తి జిల్లాలోనూ ఎన్నికల సిబ్బంది, సెక్టరల్ మరియు తహసీల్దార్ అధికారులు, పీఓ, ఏఓలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈసారి ప్రతి ఒక్క పర్మిషన్లను ఆన్లైన్ పద్ధతిలో ఇస్తామన్నారు. ఇక అభ్యర్థులు, ఓటర్లను డబ్బు, మద్యం వంటి వాటితో ప్రలోభ పెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని చెప్పారు. అలాగే ఎన్నికల్లో డబ్బు, మద్యం సరఫరా వంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, ప్రత్యేక పోలీస్ బలగాల ద్వారా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు.
మీరు ఒక పని చేయండి, టెల్ మీ ద ఓటర్స్ హు ఆర్ బేసిక్లీ మీ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంది కదా పోలీస్. గత ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో పీడబ్ల్యూడి ఓటర్స్ మేకింగ్ ఎలక్షన్స్ యాక్సెసిబుల్ పైన ఫోకస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వరకు టోటల్ నంబర్ ఆఫ్ పీడబ్ల్యూడి ఓటర్స్ 5238 మెంబర్స్కి నమోదు చేయడం జరిగింది. గతసారి అసెంబ్లీ ఎలక్షన్లో దాదాపు 94% పీడబ్ల్యూడి ఓటర్స్ ఓటింగ్ చేశారు. ఈసారి కూడా మేము అంత ఫోకస్ పెట్టి ప్రతి ఒక్క పీడబ్ల్యూడి ఓటర్కి అన్ని సౌకర్యాలు ఇచ్చి ఓటింగ్ చేయాలి అని డ్రైవ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. గతసారి పోలింగ్ స్టేషన్స్లో మేము 202 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్కి నమోదు చేయడం జరిగింది. ఈసారి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్కి రెగ్యులర్ పోలింగ్ స్టేషన్స్గా చేసి టోటల్గా 290 పోలింగ్ స్టేషన్స్ వనపర్తి కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో నమోదు చేయడం జరిగింది. సెక్టర్ ఆఫీసర్స్ 26 మందికి అపాయింట్ చేసి ప్రతి ఒక్క సెక్టర్ ఆఫీసర్కి 2 సారి ట్రైనింగ్ ఇవ్వడం ప్లస్ ఈవీఎం వీవీప్యాట్ అవేర్నెస్తో గ్రామంకి పంపించడం జరిగింది. ఇది కాకుండా మన అనౌన్స్మెంట్ తర్వాత నామినేషన్ వరకు బేసిక్లీ మేము కొత్త ఓటర్స్కి నమోదు చేయడానికి ఇంకా ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మాకు నామినేషన్ చేసిన డేట్ వరకు బేసిక్లీ గైడ్లైన్స్ ప్రకారంగా ఉంది. బట్ ఒక ఆన్లైన్ సిస్టమ్ ఉంది ప్లస్ వెరిఫికేషన్ కోసం కూడా 7 రోజులు కావాలి. అందుకనే లాస్ట్ డేట్ ఫార్ సబ్మిటింగ్ Form 6 application is 15th March 2019. ఒక ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిర్దేశాల ప్రకారంగా ఒక డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్స్ నంబర్ స్టార్ట్ చేయడం జరిగింది. 1950 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ద్వారా ఓటర్స్ ఫోన్ చేసి వాళ్ళ ఓట్ గురించి లేకపోతే వాళ్ళ పోలింగ్ స్టేషన్ గురించి లేకపోతే నమో అయిందా లేదా ప్రొసీజర్ ఏంటి నమో అవ్వడానికి అవి అన్ని గురించి టోల్ ఫ్రీ నంబర్ పైన ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఫైనలీ అనౌన్స్మెంట్ మాకు సండే రోజు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారంగా ఫస్ట్ 24 గంటలు మేము గవర్నమెంట్ ఆఫీసెస్కి శానిటేషన్ చేయడం, నెక్స్ట్ 48 and 72 అవర్స్ లోపల ఆల్ ద ప్రైవేట్ స్పేసెస్ ప్లస్ హౌసెస్ దానిది కూడా శానిటేషన్ చేయడం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిర్దేశాల ప్రకారంగా ఈసారి ప్రతి ఒక్క పర్మిషన్ అని ఆన్లైన్ పెట్టడం జరుగుతుంది గతసారి లాగానే. బట్ ఇప్పుడు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది, అందుకని వెహికల్ పర్మిషన్స్ ఆర్ఓ నాగర్ కర్నూలు దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతుంది. బట్ మీటింగ్ పర్మిషన్స్ అయితే ఏఆర్ఓ దగ్గర వనపర్తి లోపల ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ఎంసీసీ వయలేషన్, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్, క్యాష్ డిస్ట్రిబ్యూషన్ ఏమైనా ఉంటే సివిజిల్ పైన అప్లోడ్ చేస్తే అది వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడ వెళ్ళి పూర్తిగా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎంసీసీ వయలేషన్స్ గురించి అయితే తహసీల్దార్ ప్రతి ఒక్క తహసీల్దార్కి ఎంసీసీ నోడల్ ఆఫీసర్గా పెట్టడం జరిగింది. ప్లస్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ 6 SSTs 6 ఇన్ ప్లేస్లో ఉన్నాయి. అవి కాకుండా ఎంసీసీది బికాస్ వీ ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఎలక్టెడ్ బాడీ అండ్ వీ హ్యావ్ మినిస్టర్స్, ఎంసీసీది కోడ్ విల్ బీ అప్లికబుల్ ఫార్ రూలింగ్ పార్టీ as well as it will be applicable for the ministers also. ఈవీఎంస్ ఎలానే పొలిటికల్ పార్టీస్ సమావేశంలో ఎఫ్ఎన్సీ చేయడం జరిగింది, ఈరోజు కూడా జరుగుతుంది. ఈవీఎంస్ని మా దగ్గర ఏమైనా షార్టేజ్ అయితే ప్రస్తుతం లేదు. సో వీఆర్ కంఫర్టబుల్ ఇన్ ద ఈవీఎంస్ పార్ట్. ఓటర్ లిస్ట్ కూడా పొలిటికల్ పార్టీస్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఫైనల్ ఓటర్ లిస్ట్ నామినేషన్ తర్వాత ఫైనల్ లిస్ట్ ప్లస్ సప్లిమెంట్ 1 ద్వారా అది కూడా ప్రింటింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయోధ్య రామ మందిర నిర్మాణమే ధ్యేయంగా కేరళ రాష్ట్రంలోని రామేశ్వరం నుండి అయోధ్య వరకు చేపట్టిన రామరాజ రథయాత్ర మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా రామరాజ రథయాత్రకు స్థానిక హిందువులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అనంతరం రథయాత్రికులను సన్మానించి వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రథయాత్ర సారథి శ్రీ శక్తి శాంతానంద మహర్షి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నుండి శ్రీరామనవమి వరకు 41 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టి హిందూ సంప్రదాయాలను కాపాడాలన్నదే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. రామరాజ్య స్థాపన మాత్రమే భవిష్యత్తులో వచ్చే తరాలకు రామరాజ్యం విశిష్టత గురించి తెలుసుకునేలా రామాయణాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని స్వామీజీ కోరారు. मार्च 4 तारीख को रामेश्वरम से निकल चुका है। 10 राज्यों से होते हुए ये रथ यात्रा रामनवमी के 2 दिन पहले अयोध्या पहुंचेंगे। श्री रामदास मिशन के तत्वावधान से सभी हिंदू संगठनों के सहयोग से, सभी संतों के सहयोग से, आशीर्वाद से ये रथ यात्रा अभी चल रहा है। इसका उद्देश्य राम राज्य का पुनर्स्थापना है। यात्रा प्रारंभ राज्य का पुनर्स्थापना के लिए यात्रा का प्रारंभ हुआ है। ये दूसरा लक्ष्य ये अयोध्या जी में राम जन्मभूमि में राम मंदिर का निर्माण करना है। ये रथ यात्रा रामनवमी को उधर पहुंचेंगे, उसके पहले ही वो निर्माण करने के लिए रास्ता साफ होना चाहिए, ऐसा एक संकल्प है, ऐसा एक मांग है। और रामायण हमारा शिक्षा में शामिल करना, हमारा सिलेबस में, एजुकेशन सिलेबस में रामायण इंक्लूड करना। और अभी रविवार को साप्ताहिक छुट्टी है, वो छुट्टी ब्रिटिश लोग ने दे दिया है, वो छुट्टी हमको नहीं चाहिए। ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. The Arvind Store, an exclusive menswear. మా వద్ద ఫైన్ ఫ్యాబ్రిక్స్, రెడీమేడ్ సూటింగ్స్, షర్టింగ్స్ లభించును. కస్టమ్ టైలరింగ్ కూడా కలదు. The Arvind Store, ఆపోజిట్ అశోక్ థియేటర్, మహబూబ్ నగర్. తిరిగి వార్తలకు స్వాగతం. ఒకప్పుడు మావోయిస్టులకు కేర్ ఆఫ్ అయిన కొల్లాపూర్ ప్రాంతంలో ఇప్పుడు వారి పేర్లతో వచ్చిన లేఖలు కలకలం రేపుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి, పెంట్లవెల్లి, కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాల్లోని 4 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు లేఖలు రాసి హెచ్చరికలు జారీ చేస్తూ అమరుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున 20,000 రూపాయలు ఇవ్వాలని మావోయిస్టుల పేరుతో లేఖలు అందాయి. దీంతో ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం అనుమానాస్పద లేఖలతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అయితే 4 రోజుల కిందటే ఈ లేఖలు అందిన సంఘటన మాత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకప్పుడు చిన్నంబావి మండలానికి చెందిన కొంతమంది మావోయిస్ట్ దళంలో పనిచేశారని, వారు చనిపోవడంతో వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని మావోయిస్టులు లేఖలో పేర్కొనడం విశేషం. ఇన్ని రోజులు గుట్టుచప్పుడు కాకుండా ఉంచిన ఈ లేఖల వ్యవహారంపై రోజురోజుకు సర్పంచ్ల మధ్యలో భయం నెలకొనడంతో వారంతా పోలీసులను ఆశ్రయించారు. దీంతో విషయం తెలుసుకున్న నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ లేఖలపై విచారణ ఆదేశించారు. ఈ ప్రాంతంలో గత 10 ఏళ్లుగా మావోయిస్టుల అలజడి కదలికలు ఎక్కడా లేవని, కావాలని ఎవరో ఆకతాయిలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఒక్కసారిగా సర్పంచ్లకు లేఖలు అందడంతో ఇప్పుడు ఈ ప్రకంపనలు సృష్టిస్తుండగా ఆయా గ్రామాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. పోలీసులు త్వరగా కేసును ఛేదించి లేఖల వ్యవహారం నిజమేనా లేక ఆకతాయిల పనా అనే విషయం తెలిస్తే గనక అంతా ఊపిరి పీల్చుకుంటారు. వెంకటేష్, నాగన్న, రాముడు ఈ లెటర్ ముట్టిన 7 రోజులకు 20 లక్షలు ఇవ్వాలని
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీఏ రవాణా శాఖ కార్యాలయంలో సోమవారం రాత్రి కొందరు దుండగులు ప్రవేశించి కార్యాలయంలో చోరీకి యత్నించారు. సోమవారం సాయంత్రం పనులు ముగిశాక ఆఫీస్కు తాళం వేసిన సిబ్బంది తిరిగి మంగళవారం ఉదయం వచ్చి చూసేసరికి తాళాలు బద్దలు కొట్టి ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఎవరో ఆఫీసులకు చొరబడి చోరీకి పాల్పడాలని ప్రయత్నించారని, కానీ ఆఫీసులో విలువైన వస్తువులు ఏవీ దొరక్కపోవడంతో ఆఫీస్ ప్రాంగణంలో పార్క్ చేసి ఉన్న కారును ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు తెలిపారు. చోరీకి యత్నించిన దుండగులను పట్టుకునేందుకు సంఘటనా స్థలాన్ని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈరోజు కల్వకుర్తి పట్టణంలో మన రవాణా శాఖ కార్యాలయం, యూనిట్ కార్యాలయంలో ఈరోజు పొద్దున వచ్చి చూసుకున్నప్పుడు మా సిబ్బంది క్లీనింగ్ కోసం తెచ్చినప్పుడు చూస్తే దొంగలు పడ్డట్టుగా, అంటే థెఫ్ట్ జరిగినట్టుగా చూసుకొని ఇక్కడ వెంటనే మన పట్టణ పోలీస్కి చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి వెంటనే వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ని ఇప్పుడు జరుపుతున్నారు. ఆ క్లూస్ కోసం అది సెర్చ్ చేస్తున్నారు. నేను ఆఫీసు ముగించుకొని 5 గంటలకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పొద్దున్న ఈరోజు వచ్చి కార్యాలయం తెచ్చి చూడంగా స్వీపర్ కానీ మన సిబ్బంది కానీ తెచ్చి చూడగానే ఈ విధంగా జరిగిందని ఇన్ఫార్మ్ చేసింది. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. మల్దకల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి 15,000 లంచం తీసుకుంటుండగా వీఆర్ఓ చిన్నయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. చిలుకూరు గ్రామానికి చెందిన రాముడు అనే రైతు భూమికి సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలను ఇవ్వాల్సిందిగా సంబంధిత వీఆర్ఓను కోరారు. దీంతో సదరు వీఆర్ఓ రైతులను 30,000 తనకు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. అయితే బాధితుల నుంచి 15,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. దీంతో అతన్ని విచారణ జరిపి రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. మండలం మేల్కూరు గ్రామానికి చెందిన రాముడు అనే వ్యక్తి మాకు ఈ నెల 7వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తనకు మరియు తన టోటల్ వాళ్ళు 4 మెంబర్స్ అన్నదమ్ములు. వాళ్ళ ఫాదర్ పేరు మీద భూమిని 6 ఎకరాలని తలా 1 ఎకరం 20 గుంటలు చొప్పున నలుగురు సమానంగా పంచుకొని ఆ పాస్బుక్స్ కోసం అని చెప్పి అతను ఇక్కడ అప్లై చేసుకున్నాడు. అంతా ఆన్లైన్లో, తర్వాత పహాన్లో మొత్తం వచ్చింది. ఆ తర్వాత ఈ పాస్బుక్స్ లోకల్ వీఆర్ఏ చిన్నయ్య గారి దగ్గర ఉన్నాయని చెప్పి వెళ్ళి కలిస్తే అతను వాళ్ళ చిన్న ప్లస్ వీళ్ళకి అన్ని కలిపి ఒక 30,000 డిమాండ్ చేశాడు. తర్వాత మా వారికి వచ్చి కంప్లీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పంపించి వెరిఫై చేపిస్తే వాళ్ళ చిన్న వాళ్ళ సంబంధం లేకుండా వీళ్ళ నలుగురు అన్నదమ్ముల పాస్బుక్స్ ఇవ్వడానికి 15,000 డిమాండ్ చేసాడు. తగ్గించలేదు. ఇది 7వ రోజు కంప్లైంట్. తర్వాత మనం పంపించాం వెరిఫికేషన్కి. ఈరోజు మార్నింగ్ అతను డబ్బులు రెడీ చేసుకొని వస్తే మధ్యాహ్నం 2:30కి ఆఫీస్లోకి వెళ్తే లోపలికి వెళ్ళి కలిసిన తర్వాత పాస్బుక్లు ఇచ్చాడు. బయట తీసుకొని వచ్చి ఆ హోటల్ దగ్గర పక్క హోటల్లో 15,000 రూపాయలు తీసుకున్న టైంలో మేము మా టీం అంతా రెడీగా పట్టుకున్నాం. మీడియేటర్ సమక్షంలో 15,000 రికవరీ చేసుకున్నాం. 15,000 రికవరీ చేసుకున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పెషల్ కోర్టు ఏసీబీ హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైనా లంచం సంబంధించి ఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరైనా డిమాండ్ చేస్తే మాత్రం మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. 1064 దానికి కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. పాలమూరులో పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైంది. ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునే దిశగా అడుగు వేస్తుండగా, మరోవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది.
ముందస్తు శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 స్థానాలకు గాను 13 స్థానాలను కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటడానికి సిద్ధమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోనే అత్యంత కీలకంగా మారిన మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ స్థానంలో నిలబడేందుకు కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలైన డీకే అరుణ, రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి, వంశీకృష్ణ తదితరులు పోటీ పడుతుండగా టికెట్ ఎవరిని వరిస్తుందోనని నేతలకు ఒకంత కలవరం కలిగిస్తోంది. అయితే అనధికారికంగా మహబూబ్ నగర్ స్థానాన్ని మాజీ మంత్రి డీకే అరుణకు, నాగర్ కర్నూల్ నుంచి మాజీ మంత్రి దామోదర్ రాజనరసింహకు కేటాయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుండగా ఆ పార్టీ ఇప్పటికే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వ సుపరిపాలన, సంక్షేమ పథకాలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లోనైనా సత్తా చూపాలని కమలం పార్టీ భావిస్తోంది. ఇప్పటికే పార్టీ కేడర్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అభ్యర్థుల పోటీపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకే ఓటు వేయాలని పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవల మహబూబ్ నగర్లో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇదే సందేశాన్ని కార్యకర్తలకిచ్చారు. అయితే ఈసారి 16కు 16 స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసే పనిలో ముందుగానే ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించి సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఈ నెల 9వ తేదీన వనపర్తిలో కేటీఆర్ సమావేశాన్ని నిర్వహించగా ఈ నెల 17వ తేదీన మహబూబ్ నగర్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ హాజరు కానున్నారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లను చేయడంలో జిల్లా నాయకత్వం నిమగ్నమైంది. ఇక ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలను అధిష్టానం కట్టబెట్టడంతో కేటీఆర్తో జరిగే సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను తరలించి విజయవంతం చేయాలనే దిశగా స్థానిక నేతలు బిజీగా ఉన్నారు. మొత్తానికి పాలమూరు జిల్లాలో ప్రధాన పార్టీల కదలికలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. షెడ్యూల్ విడుదలకు ముందు నుంచి అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్సభ ఎన్నికలకు ఉమ్మడి జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తం. ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్లు రొనాల్డ్ రోజ్, శ్వేతా మహంతి, వెంకట్రావు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో మావోయిస్టు పేర్లతో లేఖల కలకలం. విచారణ చేపట్టిన పోలీసులు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదలైన పార్లమెంట్ ఎన్నికల సందడి. 2 స్థానాలలో పోటీకి సై అంటున్న ఆయా పార్టీలు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం, ప్రజల వెంట.